హాయ్! హలో అండి. అందరూ ఎట్లున్నారు? మేమంతా బాగున్నామండి. మీరంతా బాగుండారు అనుకుంటాను. లాస్ట్ వీకు వరలక్ష్మి పండుగాయే కదండీ! అందరూ ఎట్లా చేసుకుంట్రి? అందరూ బాగా చేసుకుంట్రా? ఆ లక్ష్మి అందరికిను మంచిది చేయనండి. మేము సింపుల్‌గా చేసుకుంటమే. నేను తట్ల పెట్టిస్తాను సీరంతా. అట్లే నేను సింపుల్‌గా చేసినానండి. మీరంతా బాగా చేసుకోండారు అనుకుంటాను. కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇతావ మేము బిజీలోనే మేము ఇతావ లాల్‌బాగ్ పోయింటిమి. లాస్ట్ సండే పోయినింది. ఇక్కడ మాకీ పార్కింగ్ సిక్కలేదండి. ఓ గ్రౌండేస్‌మి లాల్‌బాగ్ అంతా. ఆనేక ఇక్కడ రైట్ సైడ్‌కి ఇది హాప్‌కార్న్స్ ఉంది కదా! అక్కడ గ్రౌండ్ ఉంది. అక్కడ మాకు సిక్కే. అక్కడేసేసి ఇక్కడ నడుచుకొని వస్తా ఉన్నాము. ఎవడు లాల్‌బాగ్‌లోగా పార్కింగ్ ఉంటోండే కదా! ఈకిత ఫ్లవర్ షోకి అవతల ఇక్కడ ఇచ్చిండారు. ఆ హాప్‌కార్న్స్ దగ్గర లాల్‌బాగ్ రైట్ సైడ్‌కే ఉంది హాప్‌కార్న్స్. అక్కడ గ్రౌండ్ ఉంది. అక్కడ ఇచ్చిండారు. ఇక్కడ ఎంట్రీ అవుతా ఉన్నాం చూడండి. ఫుల్లు రోడ్‌కి పోలీసోళ్ళుండారు. స్ట్రిక్ట్‌గా ఉండారు పోలీసోళ్ళు. యాడ వెహికల్స్ నిలిపేకి ఇడుస్తలేదు వాళ్ళు. ఇంకా చూడండి ఇక్కడ ఎంట్రీ అవుతా ఉన్నాము. ఇక్కడ 216థ్ లాల్‌బాగ్ ఫ్లవర్ షో ఇది. అన్నేండ్లు నడిపిస్తా ఉన్నారు చూడండి. నడుస్తా ఉంది. సక్సెస్‌గా నడిసింది. చానా జనాలు వచ్చిండారంట. విజిటర్స్, ఫారినర్స్ అంతా వచ్చిండ్రి. మేము పోయినప్పుడు ఫారినర్స్ ఉండ్రి. బాగుండే ఫుల్లు ఫ్లవర్స్ ఎంత బాగున్నా చూసేకి. అంటే ఫుల్లు రష్ ఉండారు. ఇది చూడాలంటే మీరు పొద్దున్నేనే పోవాలా ఇక్కడికి. అప్పుడు అంత రష్ ఉండలేదు. మేము అంత పొద్దున్నే పోయిన దానికి రవంత రష్ కಮ್ಮಿ ఉండే. ఇంగా బిర్న పోయింటే ఇంగా బాగుంటా అన్నాం. మన ఓన్ వెహికల్స్ ఎత్తుకొని రాకూడదు. మనము క్యాబ్‌లో, ఆటోలో అట్లా వచ్చేయాలండి. లేకుంటే పార్కింగ్ ప్రాబ్లమ్ తలనొప్పి అది. స్కానర్ ఉంది ఇట్లా. ఇట్లుంది స్కానరు. అది ఓపెన్ చేస్తే ఇట్లొస్తుంది. ఎట్లా అవి? ఓటీపీ వస్తుంది. ఇట్లా వస్తుంది మన సేల. ఏమవుతోంది చేతు చెప్పు. ఓపెన్ అవుతలేదు. అందరిది ఇదే ప్రాబ్లం అవుతుంది. అందరూ అక్కడే స్టక్ అయిపోయినారు ఆడ ఎంట్రన్స్ లా. ఇక్కడనే ఉంది స్కానర్. ఇట్లా వస్తుంది. మనము ఇక్కడ బుక్ చేసుకోవాలా ఎందులో అని. ఈ వీడియో లాస్ట్ గంట చూడండి. లాస్ట్ లా నేను ఏమో సర్ప్రైజ్ మీకు చెప్తాను. చూడండి లాస్ట్ గంట. ఈ వీడియో మీకు ఇష్టమవుతుంటే లైక్ చేయండి. ఓకే అండి, రండి వీడియో పోదాం. లాల్‌బాగ్ కి చాలా ఏండ్లపోయండి వచ్చి. ఇది శ్రేయాంది ఇది ఫస్ట్ ఫ్లవర్ షో చూస్తా ఉండేది. ఈ లాల్‌బాగ్ వచ్చేసి 240 ఎకర్స్ లో ఉంది ఇది. చాలా పెద్దదండి. చూసే కయ్యలేదు, మనకి టైర్డ్ అయిపోతుంది. ఊరికే మేము మెయిన్ చూసుకొని వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. అక్కడ కాలేదంటే ఇక్కడ మనం చేయొచ్చు. ఇక్కడ పెద్దోళ్ళకి వచ్చేసి 80 రూపీస్, వీకెండ్స్ పోతే 100 రూపీస్. బిలో 12 ఇయర్స్ ఫ్రీ అండి. ఇంకా అబౌవ్ 12 ఇయర్స్ 30 రూపీస్ బిడ్లకి. స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తుంటే వాళ్ళకంతా ఫ్రీ అండి ఇది టికెట్స్. ఇంకా ఇది వాటర్ బాటిల్స్ అంతా మనము లోగాకి ఎత్తుకొని పోకూడదు. ప్లాస్టిక్ ఇత అలవ్ లేదు. డస్ట్బిన్ లకు వేయాలా. మంది ఓన్ ఫ్లాస్క్ నీళ్ళ బాటిల్ ఎత్తుకొని పోవాలా. ఇక్కడ అదని చూసుకోనాలా మనము. ఈ కిత ఫ్లవర్ షో థీమ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది. వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ఆడ చూపించిండారు. నేను ఎంత ఎత్తినానో అంత చూడండి. గ్లాస్ హౌస్ లో చాలా రష్ ఉండ్రి. అంతా ఫోటోలు వీడియోలు ఎత్తుకొనే ఉండ్రి. నేను అంత ఎత్తినాను చూడండి. బాగుంది. ఇంకా ఈ ఏడాది అయిపోయా ఇది ఫ్లవర్ షో. నెక్స్ట్ ఇయరే ఇది స్టార్ట్ అయ్యేది రిపబ్లిక్ డేకి 26 జనవరి. అది మిస్ అయ్యేదండ. ఎవరెవరు చూడలేదు ఫ్లవర్ షోస్. వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూడొచ్చు ఇట్లా ఫ్లవర్ షోస్ లా. మిస్ అయ్యేదండి నెక్స్ట్ ఇయర్. ఇక్కడ స్టాల్స్ అంతా వేసుకున్నారు. ప్లాంట్స్ సేల్స్ చేస్తారు. వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటుంది. అది చూసి మనం తీసుకొనొచ్చు. రాండి చూస్తాం. లాస్ట్ లో చూపిస్తాను అంతాను. ఆడ బోన్సాయి పార్క్. నో ఎంట్రీ, క్లోజ్ చేసిండారు. నో ఎంట్రీనా? చైనీస్ తరా ఇచ్చేసినారు చూడండి. బోన్సాయి. ఇది ఎంట్రీ అవుతానే బాగుంటుంది చూడండి. ఇప్పుడెంత టైం చేద్దు? మేము బిర్నానే వస్తున్నాం. 10:40నా? దానికి జనాలు ఉన్నారు. సండే కదా. అట్లే రండి చూస్తాం ఏమేమి ఉందో అనేసి. స్టాల్స్ అంతా లాస్ట్ లో చూపిస్తాను. కొన్ని స్టాల్స్ వేసినారు.
ఏమేమి ఉంది అని చాలా చూస్తాం అన్నమాట. టెంపుల్ చాలా బాగుంది. సై ఇది అంతా రీల్స్ ఎత్తుకుంటూ ఉన్నారు. ఇండిపెండెన్స్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చే గ్లాస్ హౌస్ ఫోటో తీసుకుంటే అట్లే బాగుంది. చూడు పదం రాండి గ్లాస్ హౌస్ కి రానికి ఫుల్ రష్ అయిపోతాను. ఇవిడే రష్ అప్ వేసిండారంతా ఫుల్. ఇక్కడ అంతా చూడండి బాగుందో. ఫ్లవర్స్ ఏ ఉంది ఇలా. సూపర్ గా ఉంది. అది చాలా బాగుంది. ఇక్కడ అంబేద్కర్ ఫోటో వేసినారు. అక్కడ రింగ్స్ హార్ట్ షేప్ తర వేసినారు చూడండి. గ్లాస్ హౌస్ గెస్ ఎవరుంటారు? ఫైర్ ఇంజన్ శ్రయాన్. ఫైర్ ఇంజన్ లో శ్రయాన్ ఏం చేస్తున్నావు? శ్రయాన్ ఏం చేస్తున్నావు? శ్రయాన్ ఏం చేస్తున్నావు? ఫైర్ అయితే నేను జిఎఫ్ వస్తాను. శ్రయాన్ శ్రయాన్ ఏం చేస్తున్నావు? ఇవిడు గ్లాస్ హౌస్ కి ఎంట్రీ అవుతా ఉన్నాము. చూడండి ఇంత రష్ లేదు. ఇవిడు లోగా చూడండి ఎట్లుండారు జనాలు. ఇది ఫుల్. మేము వచ్చేసినాక ఎంత క్యూ ఉన్నాయి. లోగా ఎంట్రీ అయ్యే క్యూ. సద్యానికి మేము భిన్న వస్తుంది అంటే లోగా చాలా జనాలు ఉండ్రి. చూడండి ఆడ ఎట్లుండారు. అంతా ఫోటోలు ఎత్తుకొని ఆడే నించుకొని వాళ్ళ ఆడ సెక్యూరిటీస్ పొండా పొండా అంటుండ్రి. అంటే చాలా ఏమి ఫోర్స్ చేయలేదు పొండా అనేసి. అందరూ చూసుకొని ఎత్తుకుంటూ ఉండ్రి. చూడండి ఎంత రష్ ఉండారా. ఆ పక్క మూవ్ అవుతలేదు. ఇక్కడే స్టక్ అయిపోయినారు అంతా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే. ఇది చూడండి అంబేద్కర్ ఫ్యామిలీ ట్రీ అంటారు కదా, ఫ్యామిలీ ట్రీ. ఇది ఆడ బుద్ధ. ఇది పార్లమెంటు ఇక్కడ వేసినారు. చూడండి వెరైటీస్ ఎంత బాగుందో. ఇది మన ఇంటి దగ్గర ఇట్లా గార్డెన్ అంతా ఉంటే ఇట్లా బాగుంటుంది కదండి. ఇట్లంతా పెట్టుకోడానికి పాట్స్లా. ఈడ ఒక్కొక్క ఫ్లవర్స్ అంతా ఎండిపోయిండే. ఆడ అంతా ఫిక్స్ చేస్తూ ఉండ్రి. అంతా ఎత్తిసి అట్లా ఎట్లేసేస్తూ ఉండ్రి. ఇప్పుడు చూడండి అంబేద్కర్. అంబేద్కర్ అమ్మ నాన్న అన్నట్ట వీళ్ళు. రామ్జీ సక్పాల్, భీమబాయ్ ఫాదర్ మదర్. ఇది అంబేద్కర్. చాలా బాగుంది. ఇక్కడ ఇది అశోక పిల్లరు. ఇది అశోక పిల్లర్. ఈడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుండవా. ఫుల్ షక్ అవుతా ఉంది. ఇక్కడ ఎండ వేరే కాస్తా ఉంది. ఇక్కడ ఇది బాగుంది చూడండి. ఇక్కడ అంబేద్కర్ది ఫౌంటైన్ బాగుంది. ఏమి వినిపిస్తా ఉందా లేదా తెలియదు మీకే. ఇక్కడంతా దాసవాళం పూలు సన్న సన్న ఎంత బాగా ఇస్తున్నారు. చెట్లు పాట్లలో పెట్టినారు. అంతా ఎంత బాగా ఇస్తున్నారు. ఇది చూడు. ఇది చాలా బాగా. ఇది చాలా బాగుంది చూడండి. ఫాగ్ అంతా వస్తుంది. ఫౌంటైన్ బాగుంది కదా. అదంతా ఫ్రూట్స్. ఇదంతా ఇది
నీళ్ళ నీళ్ళ బాగా నీళ్ళ నీళ్ళ చల్లగా నీళ్ళు పడతా ఉంది నీళ్ళు పడతా ఉంది ఎంత బాగుందో ఈ ఎండకి బాగుంది ఎంత బాగుంది అది నీళ్ళు ఇచ్చేసిండారు చాలా బాగుంది ఇక్కడ లోగా నీళ్ళు ఇడిచిండ్రండి చాలా బాగుండే ఈ ఎండకి ఇక్కడ సన్నగా నీళ్ళు వస్తా ఉండే అక్కడ చూడండి బాగుండే ఇంకా ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఉండరు ఎండిపోయిండే పూలంతా ఎత్తిసి రీప్లేస్ చేస్తూ ఉన్నారు ఇవంతా ముగించుకొని మేము అవతలకి వస్తామే ఇతవ ఇంకా ఉండే మేము అదంతా చూడలేదు అది చాలా క్రౌడెడ్ జాగా కదా దానికే టైర్డ్ అయిపోయిండే మాకి అని ఆడిపోయేసి మేము కొంచెం కూకొనిస్తుంది ఆడ ఒక మాన్ దగ్గర అది ఆస్ట్రేలియా మాన్ అంట ట్రీనంట అది ఎన్నో ఏండ్లు అది మాన్లో ఈడ ఉండవి ఇది అవతల చూడండి గ్లాస్ హౌస్ అంటే అది అనేక ఇక్కడ ఫౌంటైన్ ఉంది ఇక్కడ శ్రయన్ దానే చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఫోటోకి పోజ్ అంటే బాగుండేవంతా ఇక్కడ వాడు టయర్డ్ అయిపోయినాడు వానికి ఏమో కావాలంట ఐస్ క్రీమ్ కావాలంట దానికి చప్పగా కుక్కోండాడు చూడు ఎట్లున్నాడు బేబీ మనం ఆడుకోకున్నాము మాన్ దగ్గర కుక్కున్నాం కదా ఆ ఎక్కడ నీడ కుక్కున్నాం ఆడ కోసం ఎందుకు కుక్కున్నామంటే ఫుల్ ఇట్లా వెట్టు లేదు అక్కడ చేతి వాళ్ళు అవి పోతూ ఉండారు అలా దోసకాయలు తీసుకొని వచ్చేకి శ్రయాన్ ఏమన్నా మాట్లాడమ్మా మైక్ ఇస్తాను మాట్లాడు వాళ్ళు మొత్తం చూడండి ఎంత ఎట్లయిపోయింది మైక్ ఇస్తే మాట్లాడుతుందా అమ్మని ఎత్తుకో అనేసి కాళ్ళు నొప్పిస్తుంది కదా మా అమ్మకి ఎలకలు అంట అక్క ఎలకలు అవంతా ఎలకలా పులుగులా అవంతాను ఓ టీవీలో ఫిల్లంలో చూస్తారు చూడక్క చిన్న పాములు మొత్తం పాములు ముట్టుకొని ఏమైతుందో ఇది పులుగులు అంట శ్రాయ అని చెప్పేసి ఇది పులుగులా చిన్న పాము ముట్టక్క అమ్మ కొరికేసా నీ వెనకడి నోటు ఉండవే వెనకడి నోటు ఉండవు చూడే మా అమ్మ లేదడా మా అమ్మ ఏమి లేదు ఇప్పుడు మేమిద్దరే ఉండేది ఇడ మా అమ్మ లేదు కదా నేను చూసేస్తాను అమ్మ వచ్చేది ఐస్ క్రీమ్ ఆడు ఉందా బేల్పూరి నీకే నీకే వీనికే మనకి ఐస్ క్రీమ్ అంట నీకు ఏమీ లేదు ఏం కోయలేదేమే కోయలేదు నీకు సపరేట్ దాంట్లో నిమ్మకాయ వేసిందా నాకు కోయలేదంట తిను నేను ఎట్లా తింటుంది మళ్ళీ పెరుకొని తిందమ్మా దాంట్లో ఉండొచ్చు చూడక్క ఐస్ క్రీమ్ నాకు ఇదే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎట్టా ఉంది ఐస్ క్రీమ్ వావ్ సూపర్ 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 టైట్ గా పట్టుకో సూపర్ సూపర్ చూడు అదమ్మా ఆడుండో ఆ పారెంట్ నేను చేయిస్తాను నేను సై 1 2 Say your say.
ఫస్ట్ వచ్చేసే పెట్టు శ్రేయన్ ఫస్ట్ వచ్చే ఈ కింద చాలా స్టాల్స్ వేసిండారండి ఫ్లవర్ షోలా 2 తోటలు ఉండే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఒక్కొక్క అంగడిలో సిమిలర్గా ఉండే ఆ పక్క ఈ పక్క అంతాను ఒకే సైడ్లో పోయింది చాలా వేసిండే మాకి జనాలు క్రౌడ్ కదా దానికి ఒకతర టైర్డ్నెస్ ఒకతర ఏమో అట్లా ఉండే దానికి మేమంతా సరిగా చాలా పోలేదు స్టాల్స్కి ఇక్కడ మాత్రం ఈ స్టాల్లో మేము పికల్స్ అనేక చట్నీ పౌడర్ అవంతా తీసుకుంటున్నాం చాలా బాగుంది అనేక కోడిబలి అవంతా తీసుకుంటున్నాం అది మమ్మీకి అంతా తీసుకొని వస్తుంది బాగుంది మమ్మీను అంటూ ఉండే బాగుంది అంటూ ఉండే టేస్ట్ బాగుంది అండి ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ సిక్కిందండి చాలా బాగుండవి అది చూస్తూ ఉంటే తీసుకొని అలా అనిపించే అంటే నేను ఈ కింద యావది తీసుకోలే ఎవడైనా ఇట్లా ఫ్లవర్ షో ఎగ్జిబిషన్స్ ఇట్లా నడుస్తుంది కదా ఇట్లంతా వచ్చేటప్పుడు మేము ఏమైనా తీసుకుంటా ఉంటుమే అంటే ఈ కింద ఏమీ తీసుకోండి అది పోనీ పండుగ వేరే వచ్చే కదా ఆ టెన్షన్లో ఉంటుంది దానికి మేమేమి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపించండి కమెంట్లో చెప్పండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్టార్టింగ్లో మీకు సర్ప్రైజ్ అని చెప్పింది కదా అది ఏమి అంటే మా ఎత్తు కూతురు హేమ రమేష్ ఉండలేదా వాళ్ళు అదే నామకరణం చేసిండ్రు కదా ఆ వీడియో ఎవరు చూడలేదా అది లింక్ వేసింటాను చూడండి వాళ్ళ కొడుకుది పెండ్లు ఉంది 20 అని 21కి ఈ మంతే దీంట్లో ఏం సర్ప్రైజ్ అనుకోనొచ్చు మీరు లైవ్ వచ్చే ప్లాన్ వేసిండము ఇది ఫస్ట్ టైం అండి లైవ్ వస్తుండేది అందరూ సపోర్ట్ చేయండి 21కి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో లైవ్ చేయాలంటున్నాము సపోర్ట్ చేయండి బెంగళూరు తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తారు అనేసి చూడండి ఇష్టమైండే వాళ్ళు జాయిన్ అయ్యి మాకు ఒక సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి కమెంట్లను మంచి కమెంట్ విష్ చేయండి వాళ్ళకి పొడుసు సిన్నోనికి మీరంతా జాయిన్ అవుతారు అనుకుంటాను ఓకే అండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను మీకు ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ ఓకే అండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సిక్తాము ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి